నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాక్కు తగిన గుణపాఠం తప్పదు. సింధూర్ ఆపరేషన్కు సంఘీభావం. రాష్ట్ర మాజీ మంత్రి ఐకేఆర్. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ఏఎస్పీ రాజేష్ మీనా. ఈ నెల 12న కాలువ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. తరలిరానున్న భక్తజనం. దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే ఏ విధమైన కుట్రకు తాము భయపడేది లేదని, ఆపరేషన్ సింధూర్ రూపంలో భారత సైన్యం గట్టిగా బదులిచ్చిందని, పాక్ దుశ్చర్యకు భారత్ తగిన గుణపాఠం చెబుతుందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లు ఎందుకంటే పేర్కొన్నారు. ఈ నెల 7న భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్కు సంఘీభావం ప్రకటించారు. కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పౌరులపై ముష్కర్ల దాడి నిరసిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహకు పాల్పడినా భారత సేన తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేశంలోని 140 కోట్ల ప్రజలు సేనకు అండగా ఉంటారని, పాకిస్తాన్ పీచబడుకు తప్పదని పేర్కొన్నారు. భారతదేశం ఉన్నటువంటి కశ్మీర్లో పహల్గాంలో 26 మంది టూరిస్టులపై కిరాతకంగా టెర్రరిస్టులు అక్కడ కాల్పులు జరిపి భార్యల పిల్లల ముందరనే వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగింది. దాన్ని అతి ఘోరంగా ప్రతి ఒక్కరూ భారతీయులు కాదు ప్రపంచ దేశాల వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. మనం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని పరిణామమే ఎప్పటికప్పుడు వారు ఇంకా పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకేలో ఎప్పటికీ కూడా ప్రతిరోజు కాల్పులు జరిపి ఒక దిక్కు అగ్రిమెంట్ నుండి మనం ఎటువంటి కాల్పులు జరపకూడదని ఉన్నా వాళ్ళు దాన్ని అధిగమించి వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తూ మరి కాల్పులు జరిపి అమాయకులైనటువంటి ప్రజలను ఇప్పటికి ఎందరో మంది ప్రాణాలు తీసుకోవడం జరిగింది. కాశ్మీర్లో నేను చూస్తుంటే పాపము 2 కవల పిల్లలు అప్పుడే ఆడుకుంటున్నారట. మళ్ళీ ఇది లోపల 15 నిమిషాల లోపలే బాంబు అక్కడ పడి ఆ 2 పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఘోరాతి ఘోరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడం మూలంగా భారత ప్రభుత్వము మరి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ ముఖ్యంగా మనకు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోని కార్యక్రమం మొదలుపెట్టి 1 గంట నుంచి 1 గంట 25 నిమిషాలంటే ఆపరేషన్ అనేది ఓన్లీ 30 మినిట్స్ లోపల 9 స్థావరాలపై ఏదైతే కాశ్మీర్ భూభాగంలో పోకుండా మరి ఈ యొక్క పిఓకేలో ఉన్నటువంటి యొక్క ఈ ఉగ్ర ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళ మరి అన్ని సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 100 మంది మరి టెర్రరిస్టులు హతమైనట్టు మసూద్ వారిని విడిపించడానికి అలా సోదరుడే స్వయంగా అక్కడ ఫ్లైట్ హైజాక్ చేసిన సందర్భంగా 190 మంది పైన ప్రయాణికులు ఉంది. దాంట్లో అతను కూడా మొన్న చనిపోవడం జరిగింది. డిఫెన్స్లో ఉన్నటువంటి మనకు మిలిటరీ నంబర్ 1, నంబర్ 2 వాయుసేన, నంబర్ 3 మరి ముఖ్యంగా ఈ నావిక దళం, ఈ 3 విభాగాలు ఎవరి పనులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఎవరికి కూడా సెలవులు లేకుండా ప్రతి ఒక్కరు ఇలా భారతదేశం 146 లక్షల కోట్ల జనాభాకు ఇలా అండగా నిలుచున్నారంటే మనం సుఖంగా నిద్రపోతున్నామంటే ముఖ్యంగా జవాన్ల పోరాటమే ఇలా మన దేశానికి ఒక రక్ష. వాళ్ళందరికీ మనం ఉదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మేము కూడా మీ అందరితో ఏకీభవిస్తూ మీ అందరితో ఉంటామని, మీకు ఇంకా భగవంతుడు ఇంకా బలాన్ని ఇవ్వాలని చెప్పి మీరు చేసే కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి మరి కోరుతున్నాం. ఈ నెల 7న భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్కు ఇందుకు నిదర్శనమన్నారు. భారత ఆర్మీ సాహసానికి వందనం చేస్తూ దేశాన్ని గర్వపెట్టేలా చేసిన సైనికుల ధైర్య సాహసాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ధర్మాధురాయందర్, రమణారెడ్డి, మూడు సత్యనారాయణ, శ్రీకాంత్ యాదవ్, పాగాన్ రామచందర్, భాస్కర్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అజిత్ దోహల్ అనే
వారు మెయిన్గా దీనికి ఎప్పటికప్పుడు విషయాలు పరిజ్ఞానం తీసుకొని వారు తెలియజేస్తూ ఉంటారు. దీంట్లో మనకు కర్నల్ సోఫియా ఖురేషి గారు మరియు సెక్రటరీ ఏమో విక్రమ్ మిస్త్రీ గారు. వీరు సెక్రటరీ, వీరు ప్రధానంగా దోహెల్ తర్వాత ఈ విక్రమ్ మిస్త్రీ అని ఎక్కువ జోక్యం ఉంటుంది. దాని తర్వాత ఈ కర్నల్ సాఫియా ఖురేషి అని గుజరాత్కు చెందిన అమ్మాయి, వారు బాగా శిక్షణ పొంది ఒక మంచి నైపుణ్యంతో బాధ్యత వహిస్తున్నారు. వ్యోమికా సింగ్ ఆమె కూడా వాయుసేన సంబంధించినటువంటి విషయంలో వారు కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేయడం. పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే మన రాత్రికి 7వ తేదీన వాళ్ళు చేసినటువంటి 8వ తేదీ నాడు మరి ఆ మిసైల్ అన్నిటి కూడా అది ఎగిరే సమయంలోనే ఇక్కడ నుంచి మన ఈ మిషన్ కనుక్కుంటుంది. దీని మధ్యలోనే మన మీద పడక మొదలే దీని మధ్యలో లేవని దాన్ని డివైడ్ చేసేస్తుంది, పడగొట్టేస్తుంది. ఆ విధంగా దాదాపు 400 మిసైళ్లను, డ్రోన్లను ఈ S-400 మరి దాన్ని పడగొట్టడం మూలంగా భారతదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో పంజాబ్ కానీ, అదేవిధంగా హర్యానా కానీ, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో వాళ్ళందరికీ నిజంగా కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వాళ్ళు ఉండడం. ముఖ్యంగా కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా ఈ డ్రోన్ భయాలకు అండర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు భూమి లోపల వాళ్ళు సొరంగం తవ్వుకొని కూడా వాళ్ళకు ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ చెందిన సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందినటువంటి వీర జవాన్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అమరుడైనటువంటి మురళీ నాయక్ గారికి కూడా మనము వాళ్ళ కుటుంబ సభ్యులకు తీవ్ర ప్రగాఢ సంతాపం చెప్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. జరిగే ఈ చర్యలు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒక యునైట్గా ఉండి మనము సైనికులకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సైనికుల యొక్క విజయాన్ని కొరకు మనందరం కూడా అన్ని రకాలుగా సాంఘీభావం తెలుపుతూ వారికి అండగా ఉండాలని. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దని ఏఎస్పీ రాజేష్ మీనా సూచించారు. శనివారం నిర్మల్పట్నంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. 18 ఏళ్లలో పిల్లలకు వాహనాలు ఇచ్చినట్టయితే వాహన యజమానులతో పాటు తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాహన చోదకులు సైతం రోడ్డు నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాలు నడపాలని, కెపాసిటీకి మించి వాహనంలో ప్రయాణికులు ఎక్కించుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉంటారన్నారు. ఈ కారులో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. आज एज पर द इंस्ट्रक्शन ऑफ एसपी मैडम आज हमने माइनर ड्राइविंग किया। माइनर ड्राइविंग का फोकस है कि कोई भी बच्चा बिलो 18 ईयर्स ऑफ एज ड्राइविंग नहीं करे। इसमें क्या होता है कि बच्चों को अवेयरनेस नहीं होती है कि क्या करना है क्या नहीं करना है, बहुत सारे इंसिडेंट्स होते हैं। तो एसपी मैडम का यही फोकस है कि कोई भी बिलो 18 ईयर्स ऑफ एज माइनर ड्राइविंग में ना हो। उसके बाद जो भी कर रहा है, आज हमने 15 बाइक्स को सीज किया है, तो हम लोग इनके पेरेंट्स को बुलाएंगे, काउंसलिंग करेंगे। ये प्रोग्राम हम पूरे निर्मल डिस्ट्रिक्ट में कर रहे हैं ताकि माइनर ड्राइविंग बिल्कुल जीरो लेवल पे हमारे आने का पूरा कोशिश है। ये मैसेज भी सबको देना चाहते हैं कि पूरे पेरेंट्स को या आपको लोगों का रिस्पॉन्सिबिलिटी है कि बच्चों को विद इन 18 ईयर्स ऑफ एज अपने बच्चों को बाहर ना भेजें। ये पेरेंट्स का भी उतना ही रिस्पॉन्सिबिलिटी बनता है। उसके लिए हम लोग काउंसलिंग भी कर रहे हैं, पेरेंट्स का भी और बच्चों का भी। టౌన్లో బస్టాండ్ ఏరియాలో స్పెషల్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ కోసం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. మా ఎస్పీ మేడం ఆదేశాల మేరకు ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ఒక మైనర్ డ్రైవింగ్ స్పెషల్గా మైనర్ మీద ఫోకస్ చేసి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 10 మంది మైనర్స్ ఎలాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు మేము సూచించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మైనర్స్కి వెహికల్స్ ఇవ్వకండి, దీనివల్ల ప్రమాదాలు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా
వీళ్ళకు ఆ ఏజ్ లేకపోవడం వల్ల ఆ వెహికల్ నడపడం కూడా కష్టం ఉంటుంది కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు గ్రహించి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వచ్చు. ఏవైనా యాక్సిడెంట్స్ ఇట్లా ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద కూడా ఎవరైతే వెహికల్ ఓనర్ ఉంటారో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవ్ వీక్లీ వన్స్ కంపల్సరీ స్పెషల్గా ఉంటుంది కాబట్టి దీన్ని పట్టణ ప్రజలందరూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న దిలావర్బండ్లోని కాలువ లక్ష్మీస్వామి కళ్యాణోత్సవాలు ముస్తాబవుతోంది. ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 11 ఉదయం అఖండ దీపం స్థాపన, నరసింహ జయంతి, 12 నిత్యార్చన, అగ్ని ప్రతిశయజ్ఞంతో పాటు ధ్వజారోహం, బలిహారణ, గరుడముద్దరు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ ఈవో భూమి ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం ముందు షామ్యాలతో పాటు కోనేరు మధ్య ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా బారిగేట్లు ఏర్పాటు చేశారు. 12 జరిగే లక్ష్మీస్వామి కళ్యాణానికి దాదాపు 20 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మన నిర్మల్ జిల్లా కాల్వ దిలాల్పూర్ మండలం కాల్వ గ్రామంలో గల సుప్రసిద్ధ క్షేత్రం లక్ష్మీ నృసింహస్వామి వారి క్షేత్రం. ప్రతి వార్షికంగా లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నృసింహ జయంతి ఆదివారం 11వ తేదీ నాడు నృసింహ జయంతి ఉత్సవంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, పుణ్యవాచన, అంకురారోపణ, రక్షాబంధనాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించుకొని 12వ తేదీ వైశాఖ శుద్ధ పౌర్ణిమ సోమవారం రోజున లక్ష్మీ నృసింహస్వామి వారి యజ్ఞ కార్యక్రమము, అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సోమవారం ఉదయం 10 గంటల వరకు ఆలయంలో ఉన్నట్టయితే సంతానం కోసం గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతోంది. లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని కూడా వాళ్ళు పొందుతారు. ఇలా కార్యక్రమాలు ప్రతినిత్యం ఒకరోజు బేరీ ఉత్సవం, ఒకరోజు దోపోత్సవము, ఒకరోజు పర్వతారోహణ పూజ, ఒకరోజు పూర్ణాహుతి, ఒకరోజు చక్రతీర్థము, తర్వాత నాగవెల్లి, తర్వాత ఏకాంతోత్సవము, అలాగే 18వ తేదీ సాయంకాలం స్వామివారి రథోత్సవము, ఊరేగింపు రథయాత్రగా కాల్వ గ్రామంలోకి స్వామివారు ప్రవేశించడం జరుగుతోంది. అలాగే 20వ తేదీ రోజు మారువెల్లి సేవలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. విశేషంగా భక్తులు స్వామివారి కళ్యాణాన్ని సేవించుకుంటారు అని ఈ కళ్యాణానికి బ్రహ్మోత్సవాలకు ఎవరికి ఎలాంటి ఆటంకం కాకుండా ఉండడం కోసం దేవస్థాన పాలక మండలి, దేవాదాయ శాఖ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. నిర్మల్ నుంచి శంషాబాద్ వెళ్లే రాజధాని ఏసీ బస్సులో సౌదీ కంపెనీకి చెందిన ల్యాప్టాప్ను మర్చిపోయి ఫ్లైట్ ఎక్కి సౌదీ అరేబియాకి వెళ్ళిపోయిన ఆర్మూర్ చెందిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడికి తిరిగి ల్యాప్టాప్ను అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు నిర్మల్ చెందిన ఆర్టీసీ కండక్టర్ ఉదయ్. రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా అతని పేరు, ఫోన్ నంబర్ కనుక్కొని ఫోన్ చేసి ఆర్మూర్ బస్టాండ్లో స్టేషన్ మీద నారాయణ, గోపి సమక్షంలో ప్రయాణికుడు కుటుంబ సభ్యులకు ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీగా ల్యాప్టాప్ అందజేసి తన నిజాయితీ చాటుకున్న కండక్టర్ ఉదయ్ను నిర్మల్ డిపో మేనేజర్ పండిర్ అభినందించారు. ఈ నెల 12న జరిగే కాలువ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి భారీ బందోబస్తును కల్పించాలని కోరుతూ ఆలయ కమిటీ చైర్మన్ అంగూరు మహేందర్, ఈవో భూమయ్య వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జానకి శర్మను కలిసి కోరారు. కళ్యాణోత్సవానికి దాదాపు 20,000 మంది భక్తులు హాజరవుతారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి అల్లో ఇందగడ్డిని క్యాంపు కార్యాలయంలో కలుసుకొని స్వామివారి కళ్యాణోత్సవం హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యంలో చైర్మన్ ఈవోతో పాటు డైరెక్టర్లు వన్నెపల్లి శివకుమార్, పూదర్ శివ, సాయన్న, శ్రీకాంత్ యాదవ్, ఐర నారాయణ రెడ్డి, మైపాలరెడ్డి తదితరులున్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నిర్మల్ నియోజకవర్గ సమావేశాన్ని శనివారం అడగ కమిటీ కన్వీనర్ గుళ్లపల్లి ఆనంద్, పరిశీలకులు బోడివిడులాతో నిర్వహించారు. టీడీపీ సభ్యత కార్డులు పంపిణీ చేశారు. అనంతరం నిర్మల్, సోన్, సారంగపూర్, దిలావర్ మండలంతో పాటు నిర్మల్ పట్టణ కమిటీ ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరుగు ఆత్మారాం, సిరుగు భీమిరెడ్డి, సిరికొండ రమేష్, బైరి వెంకన్న, పడిగల్ నర్సయ్య, ఆకుల రాము, బాసకిషన్, షేక్ షుకూర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్కు చెందిన వైద్యులు నాలం శశికాంత్ ఉత్తమ డాక్టర్ పురస్కారం అందుకున్నారు. రాజ్ న్యూస్, విశ్వ హెల్త్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ డాక్టర్ పురస్కార కార్యక్రమంలో ఐటీ శాఖ దుద్దేల శ్రీధరబాబు, పంచాయతీరాజ్ శాఖ దర్శర్ సీతక్క చేతుల మీదుగా శశికాంత్ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్మల్ చెందిన వైద్యులు ఆయన అభినందించారు. నిర్మల్ జిల్లా కనస్నేహం స్వరస్నేహం ఆధ్వర్యంలో పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగ సమూహంలో ఆదివారం మాతృదినోత్సవం నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మాతలకు పాదపూజ కార్యక్రమం ఉంటుందని, జిల్లాలోని కవులు, కళాకారులు, సాహిత్యవాదులు తమ తల్లిదండ్రులతో హాజరు కావాలని నిర్వాహకులు కడారు దశరథ్, కొండూరు పోతన్న, దేవిప్రియ, శామరారాన్ని కోరారు. ఆదివాసీ ఉద్యమానికి నిస్వార్థంగా సేవ చేసిన మహానేత మధ్య రామచందర్ వర్ధంతిని నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. మధ్య రామచందర్ ఆదివాసీ హక్కుల కోసం తన జీవితాన్ని అర్పించిన మహాత్ములను కొనియాడారు. ఆయన అడుగుజాడలు నడిచి ఆదివాసీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. ఉద్యోగ సంఘ నాయకుడు రవికుమార్, రామచందర్, అనకొండ సత్యనారాయణ, దాసర్ రమేష్, కస్తూర్ భీమేష్, శంకర్, పోశెట్టి, అర్జున్, లింగన్న, బాబయ్య తదితరులున్నారు. అడిల్లి ఆలయ చైర్మన్గా ఇటీవల నియమితుల భోజాగౌడ్ను శనివారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తనవంతుగా కృషి చేస్తారని ఈ సందర్భంగా భోజాగౌడ్ పేర్కొన్నారు. ఈ కారణంలో సోఫినర్ కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాక్కు తగిన గుణపాఠం తప్పదు. సింధూర్ ఆపరేషన్కు సంఘీభావం. రాష్ట్ర మాజీ మంత్రి ఐక్యార్. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ఏఎస్పీ రాజేష్ మీనా. ఈ నెల 12న కాలువ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. తరలిరానున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.